100% అండి. వారంలో పార్టిసిపేట్ చేసిన డాక్టర్ శ్రీనివాస్ గారికి, సత్యనారాయణ గారికి, తెలంగాణ ప్రేక్షకులు మీ అందరికీ కూడా నమస్కారం అండి. 100% మనము ఉన్న రోగం అంటే కొన్ని నాలుకకు మందేపోయి యెస్. ఉన్న నాలుకకు పోయినట్టు. సో, ఇప్పుడు ఈ నకిలీ డాక్టర్‌లని వాళ్ళేమనుకుంటారంటే కేవలం డాక్టర్స్ దగ్గర పనిచేసి రెగ్యులర్‌గా ఇదే యాంటీబయాటిక్ ఇస్తారు. ఈ రోగం వస్తే ఇదొస్తుంది. ఇది వస్తే ఇంతే గదా! వీళ్ళు చేసేది ఇంతే గదా! అని అనుకుంటారు. కానీ మేము 5 సంవత్సరాలు ఎంబీబీఎస్, ఎంఎస్ 3 ఇయర్స్, ఎంఎస్ గాని, ఎండీ గాని, మాస్టర్స్ 3 ఇయర్స్. తర్వాత మళ్ళీ స్పెషాలిటీస్, మళ్ళీ ఈ మా ఇంటర్న్‌షిప్స్ గాని, తర్వాత ఫెలోషిప్స్ గాని ఇవన్నీ చేసి ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే దానికి ఏం చదువుతాం ఇన్ని రోజులు? బేసిక్‌గా మేము చదివేది ఒట్టి ఏ ఏ డిసీజ్‌కి ఏ యాంటీబయాటిక్ ఇయ్యాలో ఏది దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్‌కి ఎట్లా డీల్ చేయాలి? వాటి ఎవరెవరికి ఎట్లాంటి కాంప్లికేషన్స్, దానికి సైన్స్ ఏంటి, సింప్టమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా విస్తృతిగా మేము చదువుకుంటామండి. సో ఇది కేవలం పక్కన ఉండి అబ్జర్వ్ చేయడం వలనో, పక్కన ఉండి నేర్చుకోవడం వలన వచ్చే విద్య కాదు. సో అత్యుత్తమైన వృత్తి వైద్య వృత్తి అండి. మా వైద్య వృత్తిలో సో ఇట్లాంటి కల్తీ అంటే సర్టిఫైడ్ అంటే రిజిస్టర్డ్ లేని ప్రాక్టీషనర్స్ రావడం అనేది చాలా దుర్బలం. అండ్ ఈ మధ్య మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో కూడా చాలా యాక్టివ్ మెంబర్స్, యంగ్ టీమ్ వచ్చిందండి. అండ్ దే ఆర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ వర్క్. చాలా బాగా చూస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు టాస్క్ ఫోర్స్ కూడా దీంట్లోకి ఎంటర్ అయ్యి స్క్రీన్ చేస్తుందంటే ఇట్స్ చాలా హర్షణీయమైన చర్య అండి. ఇది ఇట్లాంటిది వెతికిల అని సార్టింగ్ అనేది తప్పకుండా జరగాలి. నిత్యం జరగాలి. ఎందుకంటే వీళ్ళకు హాఫ్ ఆఫ్ ద పీపుల్ కి రిజిస్ట్రేషన్ ఉండదు. అండ్ హాస్పిటల్స్ కూడా రిజిస్ట్రేషన్ ఉండదు. అండ్ ప్రజలు కూడా గమనించాలండి. మీకు ఏదో కొత్త తక్కువకి వస్తుంది అని నాసిరకమైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీ ప్రాణాలే నష్టపోతున్నారు. మాక్సిమం మనకు ఉండేది ఏంటి? సో మన ప్రాణం అనేది, ప్రాణంతో ఉంటే హెల్తీగా ఉంటే ఏదైనా సాధించుకోగలుగుతాం కదా. అట్లాంటి దగ్గర కాంప్రమైజ్ అవుతారు. మనం డైలీ ఇప్పుడు ఒక ఆలోచన కూడా, ప్రజల యొక్క ఆలోచన కూడా మారాలి. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఒక 5th జనరేషన్ డాక్టర్ అండి. మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మా పేషెంట్స్ ట్రీట్ చేసే పద్ధతి, మా నాన్నగారి దగ్గర, మా అమ్మగారి దగ్గర పేషెంట్స్ ట్రీట్ చేసే పద్ధతి, మా దగ్గర, మా తమ్ముళ్ళ దగ్గర, అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ద అమౌంట్ ఆఫ్ ట్రస్ట్ బిట్వీన్ ఎ డాక్టర్ అండ్ పేషెంట్ సన్నగిలుతుంది. ఎందుకు? అండ్ ప్రతిదానికి డౌట్ పడడం, చేయడం, ఇవన్నీ ఒక ట్రస్ట్ అనేది డాక్టర్ కి పేషెంట్ మధ్యలో ఉండాలండి. వాళ్ళని ఎప్పుడైనా మనము కౌంటర్ చేసి మనం కన్స్యూమర్ కోర్ట్ లో చేసినప్పుడు దే ఫాలో ద ప్రోటోకాల్ అంటే అవసరం ఉన్నా లేకున్నా బుక్ లో చెప్పినట్టు డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ రాయడము, చేయడము, కౌంటర్ చేయడము, వీటన్నిటి మేబీ ఆర్ ట్రైంగ్ మాక్సిమం టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. సో ఇట్లాంటివి కూడా కరెక్ట్ కాదు. సో మనం ఎప్పుడైనా కూడా డాక్టర్ ఏదైనా కావాలని ఏ రోగిని చంపాలనుకోరు కదండి. సో డాక్టర్ పట్ల కూడా మీరు విశ్వాసం అనేది పేషెంట్స్ డెవలప్ చేసుకోవాలి. అట్లని పోయి ఇట్లా నాసిరకమైన అన్రిజిస్టర్డ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చుకుంటారు. ఎప్పుడైనా ఒక క్లినిక్ వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ కి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఆ డాక్టర్ కి రిజిస్ట్రేషన్ ఉందా లేదా గమనించాల్సిన బాధ్యత ఎవరిదండి? పేషెంట్ ది. 100% పేషెంట్ ఇది చేయట్లేదు కాబట్టి ఇంతమంది. జనరల్గా డాక్టర్ గారు, పేషెంట్ తనకు జబ్బు చేసింది, రోగం తగ్గాలి, క్లినిక్ ఎక్కడో కనపడుతుంది, తొందరగా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందామనే ఆలోచనలో తొందరగా వెళ్తూ ఉంటారు. ఇవన్నీ మీరు అన్నట్టుగా ఈ సర్టిఫికేట్స్ కావచ్చు, డిగ్రీస్ కావచ్చు, ఇవన్నీ చెక్ చేయకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం. డాక్టర్ గారు, ఎటువంటి అర్హత లేకుండా, సరైనటువంటి పరిజ్ఞానం లేకుండా, అది మిడిమిడి జ్ఞానంతో ఇంజెక్షన్స్ కానీ సిలైన్స్ కానీ పెట్టడం వల్ల ఎటువంటి సీరియస్ ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది మేడం? ఇప్పుడు సార్ ఎటువంటి మిడిమిడి జ్ఞానంతోనే ఈవెన్ చిన్న బేసిక్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వకూడదండి వాళ్ళు. రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు ఇవ్వకూడదు. ఇది ఇచ్చే అర్హత లేదు. ఇచ్చినప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటది. సో కొన్ని డ్రగ్స్ కి ప్రాణాలు పోయి, ఈవెన్ పారాసిటమాల్ కూడా సివియర్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటది. పారాసిటమాల్ పారాసిటమాల్ టాబ్లెట్ కూడా స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అంటాం దాన్ని. విపరీతమైన రియాక్షన్, అంటే ఏ మనిషికి పారాసిటమాల్ పడుతుంది, ఏ మనిషికి పడదు అనేది కూడా దాంట్లో మనము గమనించాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు డాక్టర్ గా మేము చేసేది ఏంటి? ఈ బేసిక్ గా పారాసిటమాల్ ఇవ్వడము, యాంటీబయాటిక్ ఇవ్వడము వాటిది కాదు.
ఒకవేళ వాటి ద్వారా వచ్చిన కాంప్లికేషన్స్ ఏముంటాయి వాటిని కూడా డీల్ చేసే కెపాసిటీ ఒక డాక్టర్, రిజిస్టర్డ్ డాక్టర్ ఉంటుందండి. సో హాస్పిటల్స్ అనేది రిజిస్టర్డ్ హాస్పిటల్స్, రిజిస్టర్డ్ డాక్టర్స్ ఎగ్జిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటువంటి క్వాక్స్ ని 100% రూల్ అవుట్ చేయాలి. అండ్ దానికి తగ్గట్టు మనకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాడీస్ కూడా ఉన్నాయి. అండ్ థ్యాంక్ గాడ్ అండ్ దే వర్కింగ్ వెరీ వెల్. అండ్ మేము అడిగేది ఏంటంటే కొన్ని ఇప్పుడు మందులు ఎవరు పడితే వాళ్ళకి, ఇప్పుడు ఫార్మసీకి వెళ్తారండి, ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్ ఇమ్మంటే ఏ మెడిసిన్ పడితే వాళ్ళ మెడిసిన్, ఈవెన్ స్టిరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఎవరైనా ఇస్తున్నారు. సో వీటికి ఒక కట్టడి అనేది రావాలి. ఒక రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసుకొని, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో లాగా దానికి ఒక కంట్రోల్ సిస్టమ్ అనేది మన ఇండియాలో కూడా రాగలిగితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్ డాక్టర్, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఫార్మాకి వెళ్తారు. వెళ్ళి తలనొప్పి ఉందని చెప్పో, లేదు మీరు అన్నట్టుగా పారాసెక్టములు, క్రోసిన్ ఇట్లాంటి టాబ్లెట్లు చాలా ఈజీగా అందుబాటులో ఉన్నాయి, అది వేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. సో ఇవి కూడా చాలా ఇబ్బందికరంగానే మారే ప్రమాదం ఉందంటారా మేడం? 100% అండి. దిస్ ఇస్ ద రీజన్ ఫర్ రెసిస్టెన్స్ ఇన్ యాంటీబయాటిక్స్. ఒక యాంటీబయాటిక్ తయారు కావడానికి దీని పట్ల కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు కంపెనీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు? బికాస్ ఒక సర్టన్ పీరియడ్ తర్వాత వాళ్ళకి లాభాలు లేవు. బికాస్ హైయర్ యాంటీబయాటిక్స్ వీఆర్ కన్సర్వింగ్ దెమ్ ఫర్ ప్రీమియం కేసు, అంటే నార్మల్ కేసెస్ కాకుండా హైయర్ బ్రాడ్ కేసెస్ వచ్చినప్పుడే అది యూజ్ చేస్తాం. అట్లాంటి సిచ్యువేషన్ లో పీపుల్ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ R&D ఆన్ లేటెస్ట్ యాంటీబయాటిక్స్ కనుక్కున్నాక కూడా వాళ్ళకి లాసెస్ వచ్చి కంపెనీస్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి ఇన్నోవేషన్స్ ని, సైన్స్ ఇన్నోవేషన్స్ ని కూడా మన గవర్నమెంట్ సహకరించాల్సిన అవసరం ఉంది. దాంట్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడే, ఇప్పుడు ఒక ఇండియన్ కంపెనీ వచ్చిందండి రీసెంట్ గా R&Dలో ఒక యాంటీబయాటిక్, ఇప్పుడు నార్మల్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఒకటి తీసుకొచ్చింది, కొత్త యాంటీబయాటిక్ తీసుకొచ్చి వాళ్ళు ఏమనుకున్నారు, మేము ఇండియా వరల్డ్ మొత్తంలోనే పైనియర్ గా ఎవాల్వ్ అవుతామని, గొప్పగా ఎవాల్వ్ అవుతామని అనుకున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాట్ హ్యాపెన్, హాస్పిటల్స్ దాన్ని కన్సర్వేటివ్ గా యూజ్ చేస్తున్నారు, ఎండ్ డ్రగ్ లాగా యూజ్ చేస్తున్నాం, లాస్ట్ వెపన్ లాగా యూజ్ చేయడం వల్ల ఆ కంపెనీకి లాసెస్ వచ్చి దే హ్యావ్ క్లోజ్డ్ ఇట్ ఆల్మోస్ట్. సో ఎట్ ద సేమ్ టైమ్ మనము ఫార్మసీలో అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ డిస్పోజ్ చేయడము, స్టెరాయిడ్స్ ఇవ్వడము, ఇట్లాంటి ఏది పడితే వాడు అన్క్వాలిఫైడ్ పర్సన్ మెడిసిన్ ఇవ్వడం వల్ల దానికి మేము నెక్స్ట్ లెవెల్ డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి మేము దాన్ని ట్రీట్ చేసే లెవెల్లోకి దాటిపోతుంది. మార్ఫాలజీ, డిసీజ్ యొక్క మార్ఫాలజీ అనేది చేంజ్ అవుతుంది సార్. అది ఏ డిసీజ్ అనేది కరెక్ట్ గా లేకుండా అవుతుంది. యాంటీబయాటిక్